అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. లంచ్ బాక్స్కి ఈజీగా అయిపోతుంది పొద్దున పూట. ముందుగా కొన్ని మినపప్పును వేసుకొని ఇలా డ్రై చేసుకుందాం. అలాగే కొన్ని నువ్వులు తీసుకొని వీటిని నేను వేయించుకుందాం. మీ దగ్గర ఉంటే శనగబేళ్ళు కానీ వేసుకోండి. నా దగ్గర లేవు కాబట్టి నేను వేయటం లేదు. ఇలా వేపుకొని పక్కకు పెట్టుకుందాం. కొంచెంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇలా వేగాక ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఆనియన్ ఇలా వేగాక ఇప్పుడు బంగాళదుంప వేసుకుందాం. చిన్న బంగాళదుంప, అలాగే పచ్చిమిర్చి చీలికలు ఒక 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా ఇప్పుడు కలుపుకుందాం. కొంచెంగా పసుపు వేసుకుందాం. ఇలా మగ్గాక ఇలా పొడుగా కట్ చేసుకున్న క్యాప్సికాన్ని వేసుకున్నాం. కొంచెంగా ఉప్పు వేసుకున్నాం. త్వరగా మగ్గిపోతాయి ఉప్పు వేయడం వల్ల. ఇలా ఉడికాక ఇప్పుడు టమోటా వేసుకున్నాం. టమోటా ఇలా మగ్గాక ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుని మీకు కారం తగ్గట్టు వేసుకోండి. అలానే కొంచెంగా ధనియాల పౌడర్. ఇలా మగ్గాక ఇప్పుడు అన్నం కలుపుకుందాం. ఇలా రైస్ను కలుపుకున్నాక ముందుగా నువ్వులు మినపప్పును డ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. ఇలా ఇప్పుడు దీంట్లోకి అన్నంలోకి వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలండి. వేడి క్యాప్సికమ్ రైస్ రెడీ.